పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. గ్రీన్ కార్డ్ అప్లికెంట్స్ నో వరీస్. ఇక వారెవరూ అమెరికా వీడక్కర్లేదు. గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు ఊరట. స్వదేశాలకు వెళ్లక్కర్లేదని DHS వెల్లడి. గందరగోళ ఉత్తర్వులపై ట్రంప్ సర్కార్ స్పష్టత. కేస్ బై కేస్ పరిశీలన మాత్రమే. అమెరికాలో శాశ్వత నివాసం గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయ IT నిపుణులతో సహా వేలాది మంది విదేశీ వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. తమ గ్రీన్ కార్డు దరఖాస్తులు ప్రాసెసింగ్లో ఉన్న సమయంలో వలసదారులెవరూ అమెరికా దేశాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం DHS అధికారికంగా స్పష్టం చేసింది. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ గతంలో జారీ చేసిన వివాదాస్పద విధాన మెమోపై నెలకొన్న తీవ్ర గందరగోళానికి ప్రభుత్వం తెరదించింది. తాజా వివరణతో తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్న విదేశీ నిపుణులు, వలసదారుల్లో నెలకొన్న ఆందోళనలు ఒక్కసారిగా పటాపంచాలయ్యాయి. గత మే 21వ తేదీన USCIS విడుదల చేసిన ఒక అంతర్గత విధానమేమో అమెరికాలోని వలసదారుల్లో తీవ్ర కలకలం రేపింది. అసాధారణమైన హాయింపులు ఉంటే తప్ప గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు తమ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్వదేశాలకు వెళ్లి అక్కడే వేచి ఉండాల్సిందేనని ఆ మెమోలో పేర్కొన్నారు. అంతేకాకుండా అమెరికాలో శాశ్వత నివాసం అనేది ఎవరికి ఆటోమేటిక్ హక్కు కాదని, అది కేవలం ప్రభుత్వ విచక్షణ అధికారిక ప్రయోజనం మాత్రమేనని అందులో స్పష్టం చేశారు. దీంతో H-1B తాత్కాలిక వీసాలపై ఉంటూ గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది విదేశీయులు తామెక్కడ అమెరికాను వదిలి వెళ్లాల్సి వస్తుందోనని తీవ్ర భయోందనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఇమిగ్రేషన్ వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ట్రంప్ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టి ఈ ఉత్తర్వులపై అధికార వివరణ ఇస్తూ వలసదారులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఈ వివాదంపై హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పందిస్తూ ఇమిగ్రేషన్ చట్టాల్లో లేదా విస్తృత విధానాల్లో తాము ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది. దరఖాస్తుదారులు గ్రీన్ కార్డు ప్రక్రియను అమెరికా వెలుపల పూర్తి చేసేలా లేదా అనే అంశాన్ని కేస్ బై కేస్ వ్యక్తిగత దరఖాస్తు ప్రతిపదికలను నిర్ణయించే విచక్షణ అధికారం ఇమిగ్రేషన్ అధికారులకు ఎప్పటినుంచో ఉందని DHS ప్రతినిధి వివరించారు. గతంలో ఇచ్చిన మెమో కేవలం అధికారులకు, వారి విచక్షణాధికారులకు గుర్తు చేయడానికి ఉద్దేశించిన ఒక రిమైండర్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. మేజార్టీ వలసదారులు తమ దరఖాస్తుల సమీక్ష జరుగుతున్న సమయంలో అమెరికాలోనే సురక్షితంగా కొనసాగొచ్చని ప్రకటించారు. అయితే ఎవరికైనా వీసా గడువు ముగిసిపోయినా లేదా ఇతర ఇమిగ్రేషన్ పరమైన చట్టపరమైన సమస్యలున్నా అటువంటి వ్యక్తిగత కేసుల్లో మాత్రమే అధికారులు విభిన్నమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అమెరికన్ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనంలో వెల్లడించింది. ప్రభుత్వం దీనిపై పూర్తిస్థాయి వివరణాత్మక ప్రమాణాలను అధికారికంగా విడుదల చేయనప్పటికీ కొన్ని ప్రత్యేక రంగాలకు మినహాయింపులు ఉంటాయని USCIS తెలిపింది. అమెరికాకు చేకూరే ఆర్థిక ప్రయోజనం మరియు దేశ ప్రయోజనం ఆధారంగా దరఖాస్తుదారులకు మునుపటి కఠిన నిబంధనల నుండి పూర్తి మినహాయింపులు ఇస్తామని స్పష్టం చేసింది. గ్రీన్ కార్డ్ అనేది వలసదారులకు అమెరికాలో శాశ్వత నివాసంతో పాటు అధికారికంగా పనిచేసుకునే అనుమతినిస్తూ భవిష్యత్తులో దేశ పౌరసత్వానికి మార్గం సుగమం చేస్తుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న విదేశీ నిపుణులు కూడా ఈ తాజా స్పష్టత పెద్ద ఊరటనిచ్చింది. అమెరికా ఇమిగ్రేషన్ గణాంకాల ప్రకారం గత 2004 సంవత్సరంలో రికార్డు స్థాయిలో సుమారు 1.4 మిలియన్ గ్రీన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో అత్యధికంగా 8,20,000 మంది దరఖాస్తుదారులు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ విధానం ద్వారానే గ్రీన్ కార్డులను పొందారు. ఈ విధానం వల్ల దరఖాస్తుదారులు స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అమెరికాలోనే ఉంటూ శాశ్వత నివాస హోదాను పొందే వీలుంటుంది. సాధారణంగా ఉద్యోగులకు కంపెనీలు ఇచ్చే యజమాని స్పాన్సర్షిప్ లేదా అమెరికాలో ఉన్న కుటుంబ సంబంధాల ఆధారంగా ఈ అర్హత లభిస్తుంది. ప్రభుత్వం ఇమిగ్రేషన్ చట్టాలను మార్చలేదని చెప్తున్నప్పటికీ తాత్కాల వీసాల నుంచి శాశ్వత నివాసం కోరే దరఖాస్తుల పట్ల రాబోయే రోజుల్లో ఇమిగ్రేషన్ అధికారులు మరింత కఠినమైన, లోతైన పరిశీలన ప్రక్రియను అవలంబించే అవకాశం ఉందని అంతర్జాతీయ చట్టపరమైన నిపుణులు వలసదారులను హెచ్చరిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.